ఆలపాటి అఖిలాండేశ్వరి గారు, ఆలపాటి అఖిలాండేశ్వరి గారు జిందాబాద్. మీరాగండి. హ, ఏందిదంతా? అత్త, నువ్వు ఎమ్మెల్యే అవ్వాలని మేమంతా బలంగా కోరుకుంటున్నాం. అందుకే నువ్వు చేయబోయే రోడ్ల ప్రక్షాళన కార్యక్రమానికి ఈ జనాన్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను. అమ్మ వెంకీ జనం ముందు జేజేలు కొట్టి ఇరికిస్తా ఉండాడు. వెంకీగా అఖిలాండేశ్వరి గారికి జిందాబాద్. అఖిలాండేశ్వరి గారికి జిందాబాద్. వీళ్ళందరూ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలత. రా వచ్చి రోడ్లన్నీ క్లీన్ చేయి. ఇదేంటి బాబు, మీరు చెప్పినట్లు ఇవిడ క్లీన్ చేయట్లేదే? ఏమ్మా, ఇదంతా నువ్వు క్లీన్ చేస్తున్నావేంటి? మీ అత్తమ్మ చేయమని చెప్పిందా? ఆవిడ నిన్ను కష్టపెడుతుందా? కట్నం తీసుకురాలేదని వేధిస్తుందా? నీకే ప్రాబ్లం ఉన్నా చెప్పమ్మా. మేం ధర్నా చేసి మీ అత్త మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాం. ఎమ్మెల్యే సీటు రాకుండా చేస్తాం. అఖిలమ్మ, మనం వేసిన ప్లాను బెడిసికొట్టింది. పరిస్థితులు చేయి దాటకముందే సమయస్ఫూర్తితో వ్యవహరించు. అంటే ఏంది బావుగారు మీరనేటిది? ఇప్పుడు నేను పోయి అదంతా క్లీన్ చెయ్యాలా? తప్పదత్తయ్యా, ఇప్పుడు నువ్వు అది చేయను అంటే నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అఖిల, వెళ్ళి జనానికి సర్ది చెప్పి నువ్వే క్లీన్ చేయి. వెళ్ళు. మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ముందుగా నేనే క్లీన్ చేద్దాం అనుకున్నా, ఇంతలో నా కోడలు వచ్చి స్టార్ట్ చేసేసినది. ఏమ్మా, మీ అత్తమ్మ చెప్పేది నిజమేనా? అవునండి, మా అత్తయ్య వద్దంటున్నా వినకుండా నేనే ఉచ్చు క్లీన్ చేస్తున్నాను. అఖిలాండేశ్వరి గారు, అయితే ఇప్పుడే మా కళ్ళ ముందే క్లీన్ చేయాలి. అప్పుడు మేం నమ్ముతాం.